గడపలో నాకు స్థానం లేదు, అంతేనా? అంతే అని చెప్పాను కదా. ఈ ఇంట్లో నాకు స్థానం లేదు, బయటికి వెళ్ళు అంటున్నావు. నా బతుకు ఇక్కడే. ఈ అడుగు బయట పెట్టడం అంటూ జరిగితే అది కాటిలోనే. ఇది 4 గోడలు దాటితే నా బ్రతుకే శూన్యం. ఈ ఊపిరి ఉన్నంత వరకు మరో చోటు లేదు. ఈ మెడలో తాళి, ఈ ప్రాణం ఇక్కడే ఉంటాయి. నీ కళ్ళ ముందు ఉండటం నీకు ఇష్టం లేకపోతే శిక్ష అంటున్నావు కదా, ఆ శిక్ష నీ చేత్తోనే విధించు. నీ చేత్తోనే నిప్పంటించి ఇక్కడే కాల్చేయి నన్ను. నువ్వు కట్టిన తాళితో సహా నేను ఇక్కడే కాలి బూడిదైపోతాను, అది కూడా సంతోషంగా, పుణ్యస్త్రీగా. ఆలోచిస్తున్నావేమి రాజ్? తగలబెట్టేసేయ్. మరణ శిక్ష కంటే పెద్దది మరో శిక్ష ఇంకేం ఉంటుంది? నిప్పు వెలిగించడమే కదా విరాజ్. ఇది చాలా చిన్న పనే. మనిషిని మనసులో నుంచి తీసేసినంత కష్టమేమీ కాదు. తగలబెట్టేసేయ్. చైత్ర, ఏంటి పిచ్చి పని? ఏం చేస్తున్నారో తెలుసా? ఆనంద్ గారు, మీరే అన్నారుగా ఈ సమస్య మా మధ్య తేలాలి అని. తేల్చాలో కాల్చాలో విరాట్ చేతిలోనే ఉంది ఆనంద్ గారు. ఏంటి ఇక్కడ తగలబడి చచ్చి నీ చావుని ఈ ఇంటికి చుట్టిపోదావనా? అంత చావాలనుకుంటే ఆ చావు బయట ఎక్కడైనా చావు, ఇక్కడికి ఎందుకు వచ్చావు? చెప్పాను కదా, బయట అడుగు పెడితే ఈ తాళికి, నా బ్రతుక్కి, చివరికి నా చావుకి కూడా ఈ ఇల్లే సమాధానం అవుతుంది అని.
అందుకే ఇక్కడే బూడిదైపోతాను. మీరెవరూ కంగారు పడాల్సిన పని లేదు, భయపడాల్సిన అవసరమూ లేదు. నా చావుకి మిమ్మల్ని ఎవరిని బాధ్యుల్ని కానివ్వను. కానివ్వ విరాజ్, వెలిగించు. కాని చావులో కూడా నాకు దొరికేది మోక్షమే. నీ చేతిలో ఆహుతైపోవడం కూడా వరమని అనుకుంటున్నాను. వెలిగించు. ఆలోచించుకు విరాజ్, వెలిగించు. మీ ఇద్దరి మధ్య అపార్థపు పొర గోడ కట్టుకొనుంది. ఆ అపార్థం ఏంటో తేలే వరకు చైత్ర గారు ఇక్కడ ఉండడమే న్యాయం. తను ఇక్కడే ఉంటుంది. ఒరే ఆనంద్, ఆ అమ్మాయి ఇక్కడ ఉండడం ఏంట్రా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? అది తెగించింది కాబట్టే ఇదంతా చేస్తుంది. నువ్వెందుకు భయపడి ఓకే చెప్తున్నావురా? తను భయపెట్టడం లేదమ్మా, అర్థిస్తుంది. అర్థం చేసుకోమని ప్రాధేయపడుతుంది. న్యాయం కోసం ప్రశ్నిస్తుంది. విరాజ్, చైత్ర గారు ఇక్కడే ఉంటారు. ఇక్కడ ఉండడమే న్యాయం. ఈ ఇంటికి గౌరవం. ఈ ఇంటి గౌరవాన్ని ఎవరు పాడు చేసినా, చెయ్యాలని చూసినా వద్దు, చెయ్యొద్దు. ఇది నా నిర్ణయం.